నెల్లూరు జిల్లా కేంద్రంలో మెడికవర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో మెడికల్ ఆసుపత్రిలో చేరిన జాన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మొదటగా ఒక స్టెంట్ వేస్తామని డాక్టర్లు చెప్పి వైద్యం చేశారని, మళ్లీ కాసేపటికి తర్వాత మరో స్టెంట్ వేయాలని చెప్పారని మృతుడు బంధువులు తెలిపారు. తీరా డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత స్వారీ అని చెప్పారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటేశ్వర్లు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం కావాలంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఉన్నతాధికారులు స్పందించి మెడికల్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మన లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది, బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము, వెంటిలేటర్ పైన 24 అవర్స్ చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది? ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మన లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది, బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము, వెంటిలేటర్ పైన 24 అవర్స్ చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది? ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మన లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది, బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము, వెంటిలేటర్ పైన 24 అవర్స్ చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది? ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మన లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక అతనికి సిపిఆర్ చేస్తాము. లోపల బ్లడ్ లీక్ అయింది, నరం చిక్కిపోయింది, బీపీ అయితే నార్మల్ గా ఉంది, స్టేబుల్ చేస్తాము, వెంటిలేటర్ పైన 24 అవర్స్ చెప్తాము అని చెప్పారు సార్. అసలు ఏంటండి ఇది? స్టంట్ వేసిన మనిషికి ఏంది? ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మన లోపలికి రానిలేదు. మళ్ళీ లోపలికి వచ్చాక